21 సెక్రటరీ 1943-44 ఆ ప్రాంతాలలో నేను తెలుగు స్తోత్రాలు వగైరా కాపీ చేయటం ప్రారంభించానా. ఆ వెనుక తెలుగు ఏది వచ్చినా భగవాన్ నాకే ఇవ్వటము, అచ్చు మొదలైన విషయాలు మాట్లాడటము జరిగేది. తెలుగు వాళ్లకు పుస్తకాలిచ్చేందుకు తెలుగు లైబ్రరీ పనిని చూచేదాన్ని. ఈ పనులన్నీ చేస్తూ ఉంటే భగవాన్ ఎందుకో పిలవటం, ఏదో ఒక పని ఒప్పగించడం జరిగేది. తరువాత 1945లో లేఖారచన ఆరంభించానా. ఈ సందర్భాలలో భగవాన్తో చాలా సన్నిహితం ఏర్పడ్డది. అదంతా చూచి దేవరాజ్ మొదలియార్ సంతోషిస్తూ అప్పుడప్పుడు అతి వాత్సల్యంతో భగవాన్కు నాగమ్మ తెలుగు సెక్రటరీ అనేవారు. నేనది విని సహించలేక, అలా అంటారెందుకన్నగారు, మీకు నా యందు వాత్సల్యం ఉంటే మనసులో ఉంచుకోండి, ఈ బిరుదులన్నీ నాకెందుకు, భగవాన్కు ఏం చేస్తున్నానని, అసలు వారికేం పని ఉన్నదని అనేదాన్ని. అది కాదమ్మా చెల్లెలు, భగవాన్ తెలుగు ఏది వచ్చినా మీతోనే చెబుతారు కదా, తెలుగు పనంతా మీరే చేస్తున్నారు కదా, అందుకని తెలుగు సెక్రటరీ అంటున్నానమ్మా అనేవారు. ఎన్నిసార్లు వద్దని బతిమిలాడినా వినలేదు. కడకొకనాడు, మీరిలా చెప్తే మానరు కదా, భగవాన్కి ఎదురుగా నిలబెట్టి జగడం పెడతా ఉండండి అని బెదిరించాను. అలాగైనా మానగలరేమో అని ఊహించి వారా మానేది. నేను అలా అన్న మరుదినం ఉదయం పోస్టు అది వచ్చిన వెనుక భగవాన్ బయటికెళ్లి వచ్చి సావకాశంగా కూర్చున్నారు. తత్కాల సమాగతులైన ఎన్ బలరామిరెడ్డి గారును భగవాన్ సోఫాకెదురుగా కూర్చున్నారు. ఉన్నట్లుండి దిఢీల్న దేవరాజ్ మొదలియార్ హాల్లో ప్రవేశించి భగవాన్కు నమస్కరించి లేచి నవ్వుతూ భగవాన్ను ఉద్దేశించి, భవానే, ఈవేళ నాగమ్మ నన్ను భగవాన్కి ఎదురుగా నిలబెట్టి జగడమాడుతుందంట అన్నారు. భగవాన్ విభ్రాంతితో నా వైపు చూశారు. మొదలయ్యారు నవ్వుతూ, పెట్టండి జగడం, భగవాన్కి ఎదురుగా నిలిచానుగా అన్నారు. సరిపోయింది, ఏం చెయ్యను, భగవాన్కు నాగమ్మ సెక్రటరీ అంటూ ఉంటే అలా అనవద్దన్నాను, వినరు, భగవాన్కు ఏం పని ఉన్నదని సెక్రటరీకి అని అన్నానో లేదో. మొదలియార్ నవ్వుతూ, అవును అంటాను, నిజమే, భగవాన్కు మురుగునార్ తమిళ సెక్రటరీ, నాగమ్మ తెలుగు సెక్రటరీ అంటే ఏ అంటూనే హాల్లో నుంచి వెళ్లిపోయారు. భగవాన్ నవ్వుతూ ఊరుకున్నారు. బలరాం రెడ్డి అందుకుని, భగవాన్కు పనే లేదే, సెక్రటరీ ఎవరు, ఎందుకు సెక్రటరీ అన్నారు. నేను అదే అంటున్నాను, భగవాన్కు పనే లేనప్పుడు మురుగనారు నాగమ్మ ఇద్దరు సెక్రటరీలు ఎందుకో, ఏదో భగవాన్కు సంబంధించిన పని కదా అని మా సరదా కొద్దీ చేస్తున్నాం, కానీ వారికి పనేమున్నది, మీకు వాత్సల్యం ఉంటే మనసులో ఉంచుకోండి, ఈ బిరుదులన్నీ వాడకండి అంటే వినరు, అందుకని భగవాన్కి ఎదురుగానే జగడం పెడితే గాని మీరు ఊరుకోరు అని అన్నానంతే అన్నాను నేను. భగవాన్ నవ్వుతూ, మనకు పని లేని వాడన్న బిరుదు ఉన్నదిగా అన్నారు. అదే పనిలేని వారికి 10 మంది సెక్రటరీలు అన్నట్లుంది అన్నాను నేను. అంతా సరదాగా నవ్వుకున్నాం. ఇంత జరిగినా మొదలియార్ మాత్రం సెక్రటరీ పదం ప్రయోగించకుండా ఉండలేదు. 22 అది సమాచారం. భగవాన్ కొండ మీద ఉండగా కెఆర్ విశ్వనాథ శాస్త్రి అనే పండితులొకరు మధుర ప్రాంతాల నుంచి వస్తూ పోతూ ఉండి సంస్కృతంలో భగవాన్ చరిత్ర వ్రాసి రమణీయ విలాస మహాకావ్యం అని పేరు పెట్టి శ్రీవారికి సమర్పించారు. చాలా కాలం అదే అచ్చు కాలేదు. ఆ వెనుక ప్రస్తుతం ఉన్న రమణాశ్రమం ఏర్పడింది. అప్పుడు చాలా రోజులు అచ్చు కాలేదు. నేను రమణాశ్రమానికి వచ్చిన కొంతకాలానికి, అంటే 1945లో ఆ పుస్తకం ఆశ్రమం పబ్లికేషన్ గానే అచ్చయింది. సంస్కృతం కావడం వల్ల కొద్ది కాపీలే అచ్చువేశారు. ఆ పుస్తకాలు వచ్చిన కొత్తలో అంతా ఎంతో ఆసక్తితో చదివారు. అప్పుడు గిద్దలూరు సాంబశివరావు గారు ఇక్కడున్నారు. వారు కూడా ఆ పుస్తకం చదివి అందులో ఒక చోట భగవాన్ స్తోత్రం 9 శ్లోకాలలో ఉండటం చూచారట. అవి చాలా బాగున్నవని, తనకు తెలుగు అక్షరాలలో కావాలని ఒకనాటి మధ్యాహ్నం భగవాన్ వద్ద ఎవరూ లేనప్పుడు మనవి చేసి ఆ పుస్తకం ఇచ్చి వెళ్లారట.
2 గంటలు దాటిన వెనుక నేను భగవాన్ సన్నిధికి వెళ్లి నమస్కరించి లేవగానే భగవాన్ దగ్గరకు రమ్మన్నట్లు తల ఊపితే వెళ్లాను. భగవాన్ పుస్తకం చూపుతూ, ఇదిగో చూడు, విశ్వనాథ శాస్త్రి వ్రాసిన ఈ చరిత్రలో 9 శ్లోకాలతో నన్ను స్తుతించారు. ఆ 9 శ్లోకాలు సాంబశివరావుకు తెలుగక్షరంలో కావాలట. ఎవరి చేతనైనా వ్రాయించుకోక నాకు అప్పగించారు. నువ్వు తెలుగులో రాయగలవా అన్నారు భగవాన్. అలాగే, పుస్తకంలో చూచి వ్రాస్తాను, తప్పులుంటే భగవాన్ దిద్దొచ్చు అన్నాను నేను. సరే అని అందుకుగాను తెప్పించిన కాగితం పుస్తకం నాకు అప్పగించి శ్లోకాలు గుర్తు చూపి బాధ్యత తీరినట్లు కూర్చున్నారు భగవాన్. నాకు సంస్కృత అక్షరాలు అంత బాగా తెలియకున్నా భగవాన్ దయ వల్ల శ్లోకాలు గుర్తు పెట్టుకుని బసకు వచ్చి ఆ 9 శ్లోకాలు తెలుగు అక్షరాల్లో వ్రాసి మర్నాడు శ్రీవారికిస్తే 1-2 చోట్ల భగవాన్ దిద్ది కాగితం నాకిస్తూ సాంబశివరావుకిచ్చిరా అన్నారు. తీసుకుని వెళ్లి సాంబశివరావు గారికి ఇచ్చాను. వారు, అయ్యో నీకిచ్చారా, భగవాన్ వ్రాసి ఇస్తారని ఆశించాను గాని లేకుంటే ఎవరి చేతనైనా వ్రాయించలేకనా అన్నారు. నాకదేమీ తెలీదు, భగవాన్ వ్రాసి ఇవ్వమన్నారు, ఇచ్చాను అన్నాను. వారెంతో కించతో ఆ కాగితం అందుకున్నారు. నేను తిరిగి వచ్చి భగవాన్తో ఆ విషయం మనవి చేశాను. అదే సమాచారం. ఎలాగైనా భగవాన్ చేత వ్రాయించి ఆ కాగితం దాచుకోవాలని వారి ఊహ. ఒక్కొక్కరికి ఇదే అభిప్రాయం. ఇది వరకంటే ఏదో సరిపోయింది, ఇప్పుడు అక్షరం సరిగా కుదరదు, చెయ్యి వణుకుతుంది, ఏం చేసేది, అందుకే నిన్ను వ్రాయమన్నాను అన్నారు భగవాన్. ఒక భక్తుడు నా వైపు చూపి, ఇప్పుడు తెలుగంతా ఆమెగారు చూస్తున్నారా ఏమి అన్నారు. అవునవును, ఆమె వచ్చిన వెనుక నాకు తెలుగు పని వదిలింది, అంతా అదే చూసుకుంటున్నది. ఆ సంగతి తెలిసి కూడా నన్ను రాయమంటారెందుకో, అదొక వేషం అన్నారు భగవాన్. ఆ 9 శ్లోకాలు ఇక్కడ పొందుపరుస్తున్నాను. శ్లోకాలు. నిగమావలి శశిరేశయ వినివేశిత చిత్తం కుసుమాయుధ భృశ వైభవ పరితర్జన శక్తం నిజ సత్కృతి గణదూరిత జనమానసమోహం భజదుత్తమ నిఖిలేష్టద మతిమానసమూహం మృదు భాషణ పరిభాషిత కలశాంబుధిసారం సుదరీకృత వసతిం గలలసితామలహారం శిశుతాగత గురుతాయుజమరవిందదళాక్షం అశుభాపహవరతారకమనుమంత్రణ దీక్షం జితమానసమతివానుషముపమాన విహీనం శృతిపారగనుతమామయ గణహృన్మహిమానం ధరణీకృత సుకృత వ్రజ పరిపాక శరీరం రమణీ గణ విరతాంతరమభిరామముదారం ప్రభవాభవ విదమాశుగ వినిరోధనవంతం శుభవాసనమభవాయ చ భృశముద్యమవంతం పరివాదిన మదవారణ వినివారణ సింహం నరకావహ కలుషాపహ సుగుణాలిమజిహ్మం మమతాత్యజ మమలాశయ పరిసామ్యదహంతం సుమనోరమ భుజలాలిత వరదండయుతంతం అతిమాత్రక తపసాశ్రిత
గిరిరాజసుతేశం మతినిర్జిత సురనాయక గురుమస్తమితాశం భసితామలన నిటిలాదిమ సకలావయవౌధం హసితన్యతి పరిభర్త్రిత హరిణాంగమయూఖం స్వకరార్పిత తృణఖాదన పరిపోషభృదేనం కరరాజిత కరకం యతి సముదాయ ధురీణం క్షమయాజిత వసుధం శుచియశం యతి దేవం సమదర్శన పరిదర్శిత నిజ సత్తమభావం వరసుందర జననాంతర సుతప ఫలభూతం మరణోద్భవ భవ సాధ్వస ఘనవారక వాతం కరుణారసవరుణాలయమతిమాత్రమసంగం తరుణాకృతిమకృతాత్మదురవలోక నిజాంగం జితమాయక సుకృతివ్రజకృతమైశ్వరమూర్తిం మితభోజనమవలోకన హృతభక్త జనార్తిం శరణాగత భరణాదర మరుణాచలవాసం తరుణారుణ కిరణావలి జయ పండిత భాసం భవసాగర తరణావహ చరణాంబుజపోతం ప్రణమామ్యహమసకృత్ భువి రమణాహ్వయమేతం ప్రణమామ్యహమసకృత్ భువి రమణాహ్వయమేతం. 23. ఇది మాత్రం కోర్టుకు పోదా ఏమి? 1946-47 ఆ ప్రాంతంలో కుర్తాళం మౌనస్వామి సిద్ధి పొందారు అని భగవాన్ సన్నిధికి వార్త వచ్చింది. భగవాన్ విని సమీపవర్తులతో వారిని గురించి, వారి మంచిని గురించి ఏమేమో చెబుతూ ఉంటే నూతన భక్తులొకరు ఆ స్వామి అసలెవరు, ఆంధ్రులు అంటారే నిజమేనా అన్నారు. అవునవును, వారు ఆంధ్రులే. పూర్వాశ్రమ నామధేయం శివయ్య. నేను విరూపాక్ష గుహలో ఉండగానే వారక్కడికి వచ్చారు. ఆ వెనుక చాలాసార్లు వస్తూ పోతూ ఉండి ఆ వెనుక సన్యాసం తీసుకుని దక్షిణానికి యాత్రగా వెళ్లి క్రమంగా కుర్తాళం చేరుకుని పెద్ద స్వాములై పీఠం గీటం అంతా స్థాపించారు అన్నారు భగవాన్. వారు ఏమేమో సిద్ధులు సంపాదించారు గదా అన్నారు రాజగోపాలయ్యర్. మరొక భక్తులు అందుకుని అవునవును, బంగారం కూడా చేసి చూపేవారట అన్నారు. భగవాన్ అన్నీ వింటూ ఊరుకున్నారు. తరువాత కొన్నాళ్ల వరకు హాల్లో వారిని గురించిన ప్రసంగం జరుగుతూనే వచ్చింది. ఉన్నట్లుండి ఒకనాడు ఒక భక్తుడు కుర్తాళం పీఠానికి యాజమాన్యం విషయంలో తగాదాలు వచ్చిన వెంటనే అన్నాడు. అవునవును వచ్చినాయి. ఆయన ఆంధ్రుడు, నియోగి బ్రాహ్మడు. నియోగి బ్రాహ్మణుడు తప్ప తదితరులు పీఠాధిపత్యానికి రారాదు అని విల్లు రాశారట. అయినా డబ్బిచ్చింది మేమే గదా, మాకే రావాలని అరవవారు తగాదా పెడుతున్నారట. కోర్టుకు పోయిందని అంటున్నారు అన్నాడు ఆ భక్తుడు. కోర్టుకా అని రాజగోపాలయ్యర్ ఆశ్చర్యపడుతూ భగవాన్ వైపు చూచి విల్లున్నా కోర్టుకు పోయినారంటనే అన్నాడు. భగవాన్ నవ్వుతూ అవునయ్యా, ఆస్తి చేరిన వెనక కోర్టుకు పోక ఏమవుతుంది, రేపు ఇది మాత్రం కోర్టుకు పోకుండా ఉంటుందా ఏమి అన్నారు చటుక్కున.
రాజగోపాలయ్యర్ చేతులు నలుపుకుంటూ, మనకు విల్లు ఉన్నది కదా అన్నాడు చల్లగా. అవునయ్యా, ఉన్నది. ముందు చిన్నస్వామి, తర్వాత వెంకుటు, ఆ వెనుక సుందరం. అలా వంశక్రమంగా యాజమాన్యం చెయ్యాలని ఉంది. ఉంటేయే కోర్టుకు పోకుండా ఉంటుందా? ఇక్కడ అదే అవుతుంది. అక్కడ ఇప్పుడేమైంది అని సెలవిచ్చి మౌనం వహించారు భగవాన్. కుర్తాళంలో కోర్టులో నలిగి నలిగి విల్లు ప్రకారమే పీఠాధిపత్యం స్థిరపడినట్లే ఇక్కడ భగవాన్ శరీరం విడిచినది మొదలు యాజమాన్యం వంశానుగతంగా సంక్రమించిన వ్యవహారం మాత్రం విరామం లేకుండా కోర్టులో నలగక తప్పటం లేదు. అప్పుడే భగవద్వాణిలో భవిష్యత్ పలికిందన్నమాట. ఎంత చిత్రం! ఓం 24 వాళ్లకు చెప్పు, వింటారేమో. 1943 ఆగస్ట్, సెప్టెంబర్ ఆ ప్రాంతాలలో నా మకాం రమణ్ నగర్లో రాజుశెట్టి కాంపౌండ్కు మార్చాను. అప్పటికి ఒక్క పూట కాఫీ తాగటం బాగా అలవాటైంది. కానీ అప్పుడక్కడ త్వరగా పాలు వచ్చేవి కావు. ఉదయం 8-9 అయిపోయేది. అంతవరకు ఇంట్లో ఉండి చేసేదేముందని ఆశ్రమానికి వెళ్లేదాన్ని. నాకన్నా కొంచెం ముందే స్వాతిశయం గల ఓ భక్తురాలు తయారయ్యేది. ఇంకా ఒకరిద్దరు కూడా ఉన్నారేమో. నేనెక్కడో దొడ్డి గడపలో కూర్చుంటే వాళ్లేమో భగవాన్ స్నానం చేసి భోజనశాలకు వచ్చేదారికి ఎదురుగా నిలిచేవాళ్లు. భగవాన్ ఉదయం స్నానం చేసి రాగానే గంట కొట్టడం, శ్రీవారు భోజనశాలలో ప్రవేశించిన వెనుక అందరికీ ఇడ్లీ కాఫీ ఇవ్వటం, ఇది నిత్యం జరిగే విషయం గదా. సరిగ్గా భగవాన్ హాల్లోకి వెళ్లే వరకు ఈ ఆడంగులంతా ఎదురుగా నిలబడ్డాను చూచి భగవాన్ తమతో ఉన్న రామకృష్ణ స్వామితో, అదిగో చూడు, వాళ్ళంతా కాఫీ కూడా త్రాగకుండా పొరగడుపుతో అలా నిలబడితే నేను మాత్రం లోపలికి వెళ్లి అన్నీ తినటం ఏం బాగుంటుందయ్యా అంటూ వచ్చారట. ఒకనాడు ఆహారం ముగించుకుని కొండకు వెళ్లే సమయంలో వెనక వైపు గడపలలో నిలబడి చూచే నేను శ్రీవారి దృష్టిలో పడ్డాను. శ్రీవారంతటితో ఎంతో పరితాపం చెంది, చూడు, నాగమ్మ కూడా అక్కడ నిలబడి ఉంది. రాత్రులు కూడా ఏమీ తిందాయే, ముఖం వాడుంది. కాఫీ తాగాలంటే పాలరావు కాబోలు. వీళ్ళందరినీ వదిలి నేను మాత్రం సుష్టుగా తినాలంటారు. ఏం చేసేది అని 2-3 సార్లు అన్నారట భగవాన్. రామకృష్ణ స్వామి ఒకనాడు నాతో పై విషయం చెప్పాడు. అయ్యో, భగవాన్ అల్లా బాధపడతారంటే ఆ వేళకు నేను రానే రాను అని నేను మరుదినం ఆ పక్కకే పోక భగవాన్ కొండ దిగి వచ్చే వేళకే వెళ్లాను. రామకృష్ణ స్వామి భగవాన్తో, నాగమ్మతో భగవాన్ ఇలా అనుకుంటున్నారని చెప్పాను. ఇవాళ ఆ పక్కకే రాలేదు అన్నాడట. ఓహో, సరి నాగమ్మ కంటే తేలిగ్గా చెప్పావు. చెప్పగానే విన్నది. వాళ్ళందరికీ చెప్పు, వింటారేమో చూద్దాం అన్నారట భగవాన్. చెబుతాను, వెనకేం చేస్తారు అని భగవాన్తో మనవి చేసి మరుదినం వారందరినీ హెచ్చరించారు రామకృష్ణ స్వామి. వారా వినేది? పోవయ్యా, ఇక్కడి నుంచుంటే నీకేమి, మేమేం కాఫీకి రాలేదులే, అంతా నీ కల్పనే, భగవాన్ ఏమీ అనరసలు అని ఎదిరించారట. భగవాన్ ఆ విషయం విని నవ్వుతూ, అయిందా, వింటారన్నావుగా, నాగమ్మ కాదు, చెప్పగానే వినటానికి. ఇంకా చెప్పావంటే భగవానే ఇక్కడ నిలబడమన్నారు అంటారు. భగవాన్ అలా చెప్పలేదని నీవంటావనుకో, స్థూలంగా కాకుంటే సూక్ష్మంగా చెప్పారు అంటారు. అది కాకుంటే స్వప్నంలో చెప్పారు అంటారు. అప్పుడేం చెయ్యగలవయ్యా, వాళ్ళంతే అన్నారు భగవాన్. ఓం 25 గురు ప్రసాదం. 1944-45 ఆ ప్రాంతంలో ఒకనాడు మధ్యాహ్నం 2 దాటిన వెనక నిదానంగా ఆశ్రమానికి వెళ్లాను. భక్తులంతా ఏదో నములుతూ తిరుగుతున్నారు. ఏమది అని అడిగితే, కొబ్బరి చెట్లు కొన్ని గాలికి పడిపోయినవని, ఆ చెట్లకున్న కాయలు బాగా ముదిరితే కొన్ని పగలగొట్టామని, అందులో పెద్ద పెద్ద పూలు వచ్చాయని, ఆ పూలు తెల్లగా ఉండి చాలా తీయగా ఉంటాయని అవి తింటున్నాం అని చెప్పారు. అలాగా అని భగవాన్ సన్నిధికి వెళ్లాను. భగవాన్ ఆ పువ్వులో కొంత భాగం ఎడమ చేతిలో పెట్టుకుని కుడి చేతితో కొంచెం కొంచెం తుంపి ఎత్తి నోట్లో వేసుకుని తింటూ ఉన్నారు. నన్ను చూస్తూనే, అదిగో నాగమ్మ వచ్చిందయ్యా, దానికి కూడా ఇవ్వండి అన్నారు.
అయ్యో, అంతా అయిపోయిందే అన్నారు సమీపవర్తులు. సాధారణంగా ఏదైనా మధ్యాహ్న సమయంలో వచ్చే ఈ పలహారాలు నేనొచ్చేసరికి అందరికీ పంచటం అయిపోతే భగవాన్ తమ చేతిలోది ఇస్తాం అని అనేవారు. వారు తీసుకునేదే చాలా తక్కువ. ఆ కొంచెం వారి కడుపులో పడకుండా అడ్డుపడ్డం ఎందుకని పాకశాలకు వెళ్లి తెచ్చుకుంటానని చెప్పి లోపలికెళ్లి తినేదాన్ని. ఈసారి అలాగే చేద్దామని పాకశాల వైపు చూచాను. నా చూపు అటు తిరిగిందో లేదో భగవాన్ అందుకుని, సరిసరి, ఇది అక్కడ ఉండదు, ఇక్కడే అంతా అయిపోయింది, ఇల్లారా, కొబ్బరిలాగా ఎంతో తీయగా ఉంటుందని పిలిచారు. భగవదాజ్ఞ మీరలేక దగ్గరికెళ్లాను. తాము తినగా మిగిలిందంతా నా దోసిట్లో పెట్టారు. అయ్యో, ఇంత ఎందుకు అన్నాను. ఉండని ఉండని, నేను చాలా తిన్నాలే, నీవంతే మిగిలింది అన్నారు భగవాన్. మహాప్రసాదంగా గ్రహించి అమృతతుల్యంగా ఆరగించాను. ఆ విధంగా శ్రీవారి చేతి ప్రసాదం అయాచితంగా లభించినందుకు ఎంత ఆనందం కలిగిందో చెప్పేందుకు వశం కాదు. గురోరుచ్చిష్ట భోజనం అన్న దానికి ఇది సరిగాని ఎంగిలాకులో తినటం కాదని భగవాన్ ఈ విధంగా చూపి బోధించారని నేను ఊహించాను. కొండ మీద ఉండగాను, ఇప్పటి ఆశ్రమం ఏర్పడ్డ కొత్తలోనూ భగవాన్ వంటలో పాల్గొనేవారు గనక ఆనాటి వారందరికీ వారి చేతి ప్రసాదం లభించిందేమో కాని నేను వచ్చిన వెనుక అదేమీ లేదు. అందువల్ల ఆనాడు ఆ కొబ్బరి పువ్వు ప్రసాదం అందులో వారు తింటూ తింటూ ఇచ్చింది లభించడం నా పూర్వపుణ్య విశేషమే అని అంత వింతగా అన్నారు. 26. స్త్రీ సన్యాస నిరూపణం. 1946-47 ఆ ప్రాంతంలో కామకోటి పీఠాధిపతులు ప్రచారంగా అరుణాచలం వచ్చి టౌన్లో ఉన్న సత్రంలో బస చేశారు. అరుణాచలేశ్వరాలయ ప్రాకారంలోనూ తదితర ప్రదేశాలలోనూ వారి ఉపన్యాసాలు ఏర్పాటైనవి. వారితో ఎంతో మంది పండితులు వచ్చారు. వారంతా ఆశ్రమానికి వస్తూ ఉండేవారు. ఇక్కడి వారంతా అక్కడికి, అక్కడి వారంతా ఇక్కడికి తిరుగుతూ ఉండేవారన్నమాట. ఒక దినం సంస్కృత విద్వాంసుడు, ప్రవచన నిరతుడు అయిన కల్లూరి వీరభద్ర శాస్త్రి గారు భగవాన్ దర్శనార్థం వచ్చారు. వారు కొన్నాళ్లు మద్రాసులో మా అన్నగారింట్లో గీతా ప్రవచనం చేసి ఉండుట వల్ల నాకు బాగా పరిచయం. ఆ పరిచయాన్ని పురస్కరించుకుని వారు, అమ్మా, కామకోటి స్వాములను చూచొచ్చారా అన్నారు. నాకసలు భగవాన్ను విడిచి ఎక్కడికి వెళ్లాలని లేదు. అయినా ఆ మాట బయట పెట్టక, నా వంటి వారిని వారు చూడరు గదా అంటే, బ్రాహ్మణ వితంతువులను చూడటం వారికి నిషేధం, కేసిన్లుగా ఉంటే అన్నాను. అవును, అది నిజమే, పబ్లిక్ మీటింగులో దూరంగా ఉండి చూడవచ్చునే అన్నారు వారు. పెద్దలైన వారితో సాంగత్య సంభాషణలు సాధనకు అనుకూలింపవచ్చు గాని దూరంగా ఉండి చూచి ఏం లాభం అన్నాను. అది నిజమేనమ్మా అన్నారు వారు. ఆ వెనుక ఒక దినం ఉదయాన కామకోటి స్వాములు గిరి ప్రదక్షిణానికి బయలుదేరానని, ఆశ్రమం ముందుగానే దారి గనుక ఇటే వస్తారని, లోపలికి వస్తారో రారో అని అంతా అనుకుంటూ ఉంటే విని అక్కడకు మనమెందుకని వెళ్లి భగవాన్ సన్నిధిలో కూర్చున్నా. 8-9 గంటల మధ్యన అదుగో వారు వస్తున్నారని అంతా లేచి గేట్ దగ్గరకు వెళ్లారు. భగవాను నేనే మిగిలాం. భగవాన్ నన్ను ఉద్దేశించి, ఏ నువ్వు వెళ్లలేదేమి అన్నారు. వారికి నా వంటి వాళ్లను చూడరాదు అన్న నియమం ఉంది కదా, వెళ్లి వారి నియమాన్ని ఎందుకు భంగపరచాలి అన్నాను. అది సరి అంటూ ఆదరపూర్వకమైన దృష్టితో చూచి మౌనం వహించారు భగవాన్. తరువాత కొంచెం సేపట్లో అంతా వచ్చి వారు గేటు వద్ద కొంచెంసేపు నిలబడి అంతా పరకాయించి చూచి వెళ్లిపోయారని భగవాన్తో విన్నవించారు. కామకోటి వారు అలా ఆశ్రమం వద్ద నిలబడి చూచి వెళ్లిన వెనుక ఆ సాయంత్రం పబ్లిక్ మీటింగ్లో అన్ని ఆశ్రమాలకు కట్టుబాట్లున్నవని, అవి ఉల్లంఘించేందుకు వీలు కాదని, అత్యాశ్రమికి ఏమీ ఉండవని, అదే అవధూత ఆశ్రమమని, ఆ భాగ్యం లభించటం చాలా దుర్లభమని, రమణ మహర్షి వంటి మహనీయులకే అది సాధ్యమని చెబుతూ అనర్గళంగా చాలాసేపు ఉపన్యసించారట.
ఆ వెనుక 4-5 రోజులకు భగవాన్ సన్నిధిలో వేదపారాయణ చేసేందుకు, అమ్మ కోవెల్లో మహన్యాసం చెప్పేందుకు టౌన్ నుండి వచ్చే రాజు, శాస్త్రి మొదలైన శ్రోత్రియులంతా ఓ దినం సాయంత్రం వేదపారాయణకు కొంచెం ముందే వచ్చి భగవాన్ సన్నిధిలో కూర్చుని, భవానీ, కామకోటి పీఠాధిపతులు నిన్న మాకందరకు నిషేధ పత్రికలు పంపారు అని విన్నవించారు. ఏమని అన్నారు భగవాన్. స్త్రీ సన్యాసం పనికిరాదని, అందువల్ల అమ్మ సమాధి మీద లింగం శాస్త్రీయం కాదని, అక్కడ మహన్యాసం చెప్పరాదని నిషేధించారు అన్నారు వాళ్ళు. ఓహో, సరి అన్నారు భగవాన్. మరైతే ఇప్పుడేం చెయ్యాలి అన్నారు వాళ్ళు. రమణ గీత వ్రాసినప్పుడు నాయన ద్వారా విశాలాక్షమ్మ గారు అడిగిన ప్రశ్నకు సమాధానంగా, జ్ఞానాభ్యాస నిరతితో పరివ్రాజకులైన స్త్రీలకు సన్యాసము సమాధి నిషేధం కాదని చెప్పే ఉన్నా కదా, ఇప్పుడు ప్రత్యేకించి చెప్పేదేముంది అన్నారు భగవాన్. వారికేమి సమాధానం ఇవ్వాలి ఇప్పుడు అన్నారు వారు. ఆ వాద ప్రతివాదాలన్నీ మనకెందుకయ్యా, ఆ పీఠంలో ఉన్నంత వరకు ఆ పీఠం యొక్క నియమాలు వారు పాటించాలి గనుక వారు పత్రికలు పంపారు. పలక్కుండా మన పని మనం చేసుకుంటూ ఉండడమే మంచిది. రాదలుచుకున్న వారు రావచ్చు, లేనివారు మానొచ్చు. మరి దీనికి సమస్యలు ఎందుకు అన్నారు భగవాన్. వారంతటితో సమాధానపడి యథాప్రకారం మహన్యాసానికి వేదపారాయణకి వస్తూనే ఉన్నారు. రమణ గీతలో ఉన్న విశాలాక్షమ్మ గారి ప్రశ్న, భగవాన్ సమాధానం ఈ దిగువ వ్రాస్తాను. రమణ గీత 13వ అధ్యాయం. శ్లోకం. ఆత్మస్థితానాం నారీణాం అస్తి చేత్ ప్రతిబంధకం గృహత్యాగేన హంసీత్వం కిము స్యాత్ శాస్త్రసమ్మతం. ఆత్మయందు నిలకడ చెందిన స్త్రీలకు ప్రతిబంధకమున్న ఎడల ఇల్లు విడిచి పరమహంసినులుగా ఉండుట శాస్త్రసమ్మతము అగునా. జీవంత్యా ఏవ ముక్తాయ దేహపాతో భవేద్యది దహనం వా సమాధిర్వా కార్యం యుక్తమనంతరం. జీవన్ముక్తిరాలికి దేహపతనము సంభవించిన అనంతరం దహనం ఒనర్పవలయునా సమాధిని ఆచరింపవలయునా, ఏది యుక్తము? ప్రశ్నద్వయమిదం శ్రుత్వా భగవాన్ ఋషి సత్తమః అవోచన్నిర్ణయం తత్ర సర్వశాస్త్రార్థతత్వవిత్. ఈ 2 ప్రశ్నలు విని సర్వశాస్త్రార్థముల నిజము తెలిసినవాడు భగవంతుడు అయిన ఋషి శ్రేష్ఠుడు అందలి నిర్ణయాన్ని తెలిపెను. స్వరూపే వర్తమానానం తక్వానాం యోషితామపి నివృత్తాత్యాన్నిషేధన్స్య హంసీత్వం నైవ దుష్యతి. స్త్రీలైనా పరిపాకం చెందిన వారి ఆత్మరూపమున నిలకడ చెందిన వారికి నిషేధం లేనందున హంసినులుగా ఉండుట తప్పు కాదు. ముక్తత్వస్య విశిష్టత్వాత్ బోధస్వచ వధూరపి జీవన్ముక్తా నదాహ్యా స్యాత్ తత్తద్దేహో హి సురాలయః. ముక్తి జ్ఞానము స్త్రీ పురుషులకు తుల్యముగుట చేత స్త్రీ అయిన జీవన్ముక్తరాలిని దహింప తాగదు. ఏలానా దేహమును దేవాలయముగా ఉన్నది. ఏ దోషా దేహదహనే పుంసో ముక్తస్య సంస్మృతాః ముక్తాయా సంతి తే సర్వే దేహదాహే చ యోషితః. ముక్తుడగు పురుషుని యొక్క దేహ దహనమున ఎన్ని దోషములు ఉన్నవో ముక్తురాలకు స్త్రీ యొక్క దేహమును దహనమునర్చినను అన్ని దోషములు ఉన్నవి. ఓం. 27 కాళికాదేవి. 1949లో భగవాన్ చేతికి 4వ ఆపరేషన్ కూడా అయిన వెనుక ప్రస్తుతం నిర్వాణ రూమ్ అని చెప్పబడుతూ ఉన్న చిన్న గదికి భగవాన్ మకాం మార్చారు. అట్లా మార్చిన వెనుక భగవాన్ సన్నిధిలో ఎక్కువసేపు కూర్చునే అవకాశం లేక
నా బసకు ఆశ్రమానికి చాలాసార్లు తిరుగుతూ ఉండేదాన్ని. భగవానుకు ఎలాగున్నదో ఏమో అన్న భయంతో ఆ తిరగటంలో ఒకనాటి మధ్యాహ్నం నా బసకు ఆశ్రమానికి మధ్యలో రోడ్డున ఆనుకుని ఉన్న కాళికాదేవి కోవెలలో నేను ఆశ్రమానికి వెళ్లే ముందే ఏదో కోలాహలంగా ఉన్నది. ఏదో పూజ జరుగుతోంది కాబోలనుకున్నా. ఆ వెనుక మేక యొక్క అర్తనాదము వినిపించింది. ఓహో, బలి జరుగుతూ ఉన్నది కాబోలు అనుకున్నా. అలా ఆర్తనాదాలు నా బసలో ఉన్నప్పుడు అప్పుడప్పుడు వినిపించేవే గాని నేనంతగా దాని యందు లక్ష్యం పెట్టలేదు. ఇప్పుడు భగవాన్ శరీరం బాగుండనందువల్ల ఆశ్రమ సమీపంలో ఈ బలులేమా అనిపించింది. సరే, ఆశ్రమంలో ఉన్న భక్తులతో భగవాన్ ఆరోగ్యం గురించి ప్రశ్నించి తెలుసుకుని తిరిగి బసకు వస్తుంటే కాళికాదేవికి ఎదుటనున్న వధ్యశిల మీద రక్తం చిమ్మబడి భీభత్సంగా ఉంది. జనం ఎవ్వరూ లేరు. ఆ రక్తం చూడగానే నా శరీరం కంపించి చెమటలు పోసినాయి. అయ్యో భగవంతుడా, జనం మధ్యలో ఈ బలులేమి నాయనా? భగవాన్ శరీరం బాగుండనప్పుడు ఆశ్రమ సమీపంలో ఈ మూఢాచారం జరగొచ్చా? ఎలాగైనా ఇది ఆపాలని గట్టిగా తోచింది. ఆ సాయంత్రమే రమణ నగరంలో నివసించే భక్తులలో కొందరిని కలుసుకుని, అన్నా, ఇదేం అన్యాయం? ఆశ్రమ సమీపంలో ఈ రక్తపాతమేమి కూడదు అని వారించరాదా అన్నాను. అమ్మా, వాళ్ళు క్షుద్ర మంత్రవేత్తలు. మనం ఏదన్నా అంటే మన మీద ప్రయోగం చేస్తారేమో. ఈ విషయంలో మనం కల్పించుకోవడం కష్టం అని ఎవరు ఆ పనికి నిలబడలేదు. 2-3 రోజులు చూచా, లాభం లేకపోయింది. బలులా అంతకంతకు అధికం అవుతున్నాయి. ఆ రక్తపాతం, ఆ నోరు లేని జీవుల ఆర్తనాదం చూడలేక వినలేక ఈ విషయంలో భగవాన్ సూచన ఎలాగుందో చూద్దాం అని ఒక రోజున సాహసించి సమీపవర్తులకు కృష్ణస్వామి వాళ్లతో చెప్పి మధ్యాహ్నం 3 గంటల వేళ ఎవరూ లేకుండా చూచి భగవాన్ సన్నిధికి వెళ్లి నమస్కరించి లేవగానే ఏమి అన్నట్లు చూశారు భగవాన్. నేను చేతులు నలుపుకుంటూ, ఇక్కడ కాళికా దేవాలయంలో ఘోరంగా బలులు జరుగుతున్నవి. ఇది వరకు అంతగా లేదు, ఇప్పుడు మరీ ఎక్కువైనవి. భగవాన్ ఉన్న ఈ గదికి కూడా ఆ పశువుల ఆర్తనాదం వినబడవచ్చునేమో. ఆ రక్తపాతం చూడలేకుండా ఉన్నానే అన్నాను. భగవాన్ దయాపూర్ణ దృష్టితో చూస్తూ, అవునవును, వినబడుతూనే ఉన్నవి, కానీ ఎవరూ అది పట్టించుకోరు. ఏం చేసేది అన్నారు. అదే నేను అందరినీ అడిగాను. అమ్మో, వాళ్ళేం ప్రయోగం చేస్తారో అని భయపడతారేమిటి? ఆశ్రమ సమీపంలో అందరూ ఇళ్లు కట్టుకుని ఉన్న తరువాత జనపదంలో ఇవి జరపరాదన్న శాసనం కూడా ఉన్నది. ఆపు చేద్దామంటే రారు. పోనీ నేనే వాళ్ళని అడిగి చూస్తాను, భగవాన్ అనుజ్ఞ ఇస్తే చాలు అన్నాను. అడగడం మంచిది, వింటారేమో చూద్దాం, భయం ఎందుకు అన్నారు భగవాన్. నాకు ఏనుగంత బలం వచ్చింది. వెంటనే తిరిగి వచ్చి ఆ రాత్రికే కాళికాదేవిని ప్రార్థిస్తూ 7-8 పద్యాలు వ్రాశాను. భావం ఏమంటే, ఓ తల్లి, ఇది నీ పుత్రుడైన రమణుని ఆశ్రమ ప్రాంతం కదా. ఇక్కడ నీవు సాత్విక ఆకృతితో నుండక ఈ రాజస తామస ప్రకృతిని దాల్చిదివేళ నీకంత మాంసమే ప్రియమైతే నా శిరస్సే బలిగొనరాదా? నోరు లేని జంతువుల బలిగొనుట నీకు భావ్యమా? నీవు ఆకలిగొన్నచో భక్షించుటకు టెంకాయలున్నాయి, పళ్ళున్నవి, భక్ష్యములున్నాయి, పొంగలుంది. నా ప్రార్థన ఆలించి ఆ సాత్వికాహారంతో తృప్తి చెంది ఈ రాజస తామస భావాన్ని పరిత్యజించుము. నేను కాక నీ పుత్రుడైన రమణుడు ఈ జంతువుల ఆక్రందనం విని తల్లడిల్లిపోతున్నాడమ్మా అంటూ ఇలాంటి భావం గల పద్యాలు కొన్ని వ్రాసి ఉంచి తెల్లవారిన వెనుక నేనున్న ఇంటి యజమాని రాజుశెట్టితో పై సమాచారం భగవానుడి అనుజ్ఞ చెప్పి వారి ద్వారానే ఆ అర్చకులను పిలిపించి, అయ్యా, ఇది నిర్జన ప్రదేశంగా ఉన్నప్పుడు మీరేం చేసినా చెల్లింది గాని ఇప్పుడు చెల్లదు. భగవాన్ కూడా చాలా బాధపడ్డారు. ఇంతటితో ఇది విరమించి సాత్విక బలులు ఇయ్యండి అని సౌమ్యంగానే చెప్పాను. ముందు వారేవో అభ్యంతరాలు చెప్పారు. అలా అయితే ఆశ్రమానికి ఇప్పుడు కలెక్టరు మొదలైన ఉద్యోగస్తులంతా వస్తున్నారు, వారితో చెబుతాను అన్నాను.
జనపదంలో ఇవి జరగరాదు అన్న లా ఉన్న సంగతి వారు గ్రహించో భగవాన్ ఆజ్ఞ కదా అన్న గౌరవంతోనో ఆనాటి నుండి బలులు విరమించారు. ఖర్చు నేను భరించి బోర్డు తెప్పించి దాన్ని కట్టించి భగవాన్తో జరిగిన సంగతి వివరించాను. భగవాన్ ఆమోద దృష్టితో చూచి మంచిదైంది, ఎన్నాళ్ల నుంచో ఇది జరుగుతున్నది, ఎవరూ కల్పించుకోలేదు, రాను మరీ ఘోరంగా పరిణమించింది, ఏం చేస్తాం, ఇప్పటికైనా ఆపదల జరిగింది అని సెలవిచ్చారు. నాటి నుండి నేటి వరకు అక్కడ జంతు బలులు మాని సాత్విక బలులతోటే పూజలు జరుపుతున్నారు. భగవదనుగ్రహ బలమే నా చేత ఆ పని చేయించింది గాని ఇంకొకటి కాదని అంతా ఆశ్చర్యపడ్డారు. ఓం. 28 ఓర్పులో భాగం. 1976 ఫిబ్రవరిలో నాకు ఆపరేషన్ మద్రాసులోనే జరగటం, విశ్రాంతి నిమిత్తం ముందు బెంగుళూరు, తర్వాత బొంబాయికి వెళ్లటం ఇత్యాదులు ఈ పుస్తకం ఆదిలో విశదపరిచున్నాను. బాగా తేలిక ఇచ్చినట్లే ఉండి 1977 జనవరిలో అకస్మాత్తుగా ఎడమ భుజానికి వెనుక పక్కన విపరీతమైన దురద పుట్టి క్రమంగా మెడ నొప్పి ప్రారంభమైంది. ఏదో వాతపు నొప్పే అని అన్నారు అంతా. నాకేమో సందేహమే. మా అక్క కొడుకు జి రవీంద్రనాథ్ శాస్త్రి బరోడాలో ఉన్న ఇండియన్ పెట్రోకెమికల్ కార్పొరేషన్ లో పనిచేస్తూ ఉండి నన్ను అక్కడికి రమ్మని ఆహ్వానిస్తే ఆ నొప్పితోనే అక్కడికి వెళ్లాను. 1 నెల అల్లా గడిచింది. ఆ వెనుక ఆటు పోటు మంటలతో ఆ నొప్పి అధికమై లోగడ ఆపరేషన్ చేసిన దానికి పై భాగంలో గడ్డ కట్టడం ఆరంభమైంది. అక్కడి డాక్టర్ చూచి కోబాల్ట్ వైద్యం వల్ల వచ్చిందే గాని క్యాన్సర్ కాదని 15 రోజుల్లో ఏవో మందులు ఇంజెక్షన్లు ఇచ్చాడు. అంతకంతకు బాధ అధికమే గాని తగ్గు కానక ఏప్రిల్ 5 కల్లా బొంబాయి చేరాల్సి వచ్చింది. క్రమంగా ఆ గడ్డ ఎదికి అధికమైన బాధతో వేధిస్తూ ఉంటే పెద్ద పెద్ద డాక్టర్లకు చూపించారు. వాళ్లు చేయవలసిన పరీక్షలన్నీ చేసి క్యాన్సరే అని తేల్చారు. ఆపరేషన్ కు వీలు లేదని 10 రోజులు కోబాల్ట్ చికిత్స చేశారు. అంతటితో అది ఎర్ర పుండై భగవాన్ సెలవిచ్చినట్లు సూర్యకాంతి మణిలాగా మారింది. ఇక చేసేదేమీ లేదని వాళ్ళు వదిలేశారు. భరించరాని బాధతో కష్టపడుతూ మే మొదటి వారంలో ఈ బాధను సహించే శక్తిని ప్రసాదించమని భగవానుని ప్రార్థిస్తూ 4 పద్యాలు వ్రాశాను. అవేమంటే: అరుణాచల రమణ నీ దరి చేరినదాది దేహతాపంబులకై శరణన్నదాన కాదు ఇప్పుడు అరుదెంచెను అట్టి తరుణ మార్త శరణ్య. కాన్సరనుచు వచ్చి కడు వేదనలతోడ చంపకుండ నన్ను చంపుచుండే దీన బాధనోర్వదిట్టమౌ గుండె నాకీయగదయ్య శరణమీవే రమణ. ఎట్టులోర్చుకొంటివేమో నీ చేతిపై పుట్టినట్టి పుట్ట పుండు బాధ అట్టి దిట్టతనమునందు భాగం బిచ్చి పట్టినగుట శాంతి పరచుమయ్యా. అల్లనాడు నీ బాధకే ఆగలేక భాగమడిగితి నేటి కాపగిది వచ్చే ఇప్పుడడిగెద ఓర్పు నాకిమ్మటంచు జాగుసేయక వరమిమ్ము యోగి వంద్యా అని పై పద్యాలు వ్రాసి ఓర్పును ఇయ్యి అని వేడుకుంటూ ఉండటం కంటే చేసేదేమీ లేక ఉదాసీన భావంతో ఉండిపోయాను. బాధ అంతకంతకు అధికమై ఇంచుమించు తిరగలేని స్థితి సంక్రమిస్తూ వచ్చింది. ఆయుర్వేద వైద్యులను అడిగితే క్యాన్సర్కు మా వద్ద మందు లేదు అన్నారు. ఇంకా ఇక్కడ ఉంచితే ఉపచారానికి చాలా కష్టమని విమానంలో బెంగళూరు తీసుకెళ్లాలని అంతా ఆలోచించి అక్కడ ఇక్కడ ఏర్పాట్లన్నీ చేశారు. ఈ లోపల రమణాశ్రమం ప్రెసిడెంట్ ఈఎన్ వెంకట్రామన్ దంపతులు బొంబాయిలో ఉన్న తమ కుమారుని ఇంటికి వచ్చి ఉండుట వల్ల
నన్ను చూచే నిమిత్తం మే 14 మధ్యాహ్నం 3-4 గంటల మధ్యంలో బ్యాంక్ హౌస్ కు వచ్చారు. వారితో కంట్రోలర్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్ ఆఫీసులో పెద్ద ఆఫీసర్గా పనిచేస్తూ ఉన్న ఆర్ వెంకట్రామన్ దంపతులు వచ్చారు. నా బాధంతా చూచి విని ప్రెసిడెంట్ దంపతులిద్దరూ చాలా విచారించారు. అప్పుడే భగవాన్ ప్రార్థనా పద్యాలు వ్రాసిన కాగితం ప్రెసిడెంట్ కి ఇచ్చాను. ఆర్ వెంకట్రామన్ ఇదంతా చూచి చల్లగా మా అల్లుడు ఎస్ఆర్ అవధానితో హోమియో మందు ఇచ్చి చూస్తాను, వాడతారేమో అడగండి అన్నారు. అదివరకే హోమియో మందు వాడితే బాగుండును, వ్యాధి కుదరకున్నా బాధ తగ్గితే చాలని యోచిస్తున్న మాకు ఇది ఒక భగవత్ సహాయంగా తోచింది. నా ప్రార్థనలు ఆలించి సాక్షాత్ రమణ భగవంతుడే తన భక్తుని పంపించినట్లయింది. సరే అన్నాం. అంతా లేచి వెళ్లారు. మేమున్న ఇంటికి ఆర్ వెంకట్రామన్ ఇల్లు చాలా దగ్గర అవడం వల్ల ఆ రాత్రికే మందు తయారు చేసి మర్నాటి ఉదయమే తెచ్చిచ్చారు. అంటే మే 15 ఆదివారం నాడు అన్నమాట. నాటి నుంచి నిత్యం 1-2 సార్లు వచ్చి అనేక రకాలుగా మందు మార్చి ఇవ్వగా ముందు బాగా ఎక్కువ చేసి గడ్డ పగిలి నీరు కారట ఆరంభించింది. అయినా ఆయన మందే వాడాను. భగవాన్ దయ వల్లన మే నెలాఖరుకు ఒక మందుకు పట్టు చిక్కి బాధ తగ్గడం ఆరంభించింది. ఆ తగ్గుదల ఆరంభమయ్యి కాకముందే ఓ పార్సీ రమణ భక్తుడు చూచేందుకు వచ్చి తన భార్య క్యాన్సర్ వచ్చే పోయిందని చెప్పి పోకపూర్వం టిబెట్ వైద్యులు ఒకరున్నారు, ఆ మందు వాడటం మంచిది అని ఒకరన్నారు. కానీ అప్పటికి ఆమె వ్యాధి ముదురుట వల్ల వాడలేదు. ఆ తాలూకు మనిషి ఒకరిక్కడున్నారు, తీసుకువస్తానని చెప్పి 2 రోజుల తర్వాత సోమసుందరం, కెనడా నుండి వచ్చిన అరుణాచల ఆశ్రమ భక్త భాగవతు, ఇంకొక అమెరికన్ భక్తుడు కలిసి వచ్చినప్పుడే టిబెట్ తాలూకు మనిషిని తీసుకువచ్చాడు. ఆ వైద్యుడు చూచి తమ నాయకుడు టిబెట్టులో ఉన్నాడని, మీరక్కడికి వెళ్ళినా సరే వారిని ఇక్కడకు రప్పించినా సరే మనిషిని చూస్తే గాని మందియడిని అన్నాడు. అబ్బో, టిబెట్టుకా? అసలు కైలాస యాత్రకే సిద్ధంగా ఉన్నా ఆ ఈశ్వరుడు ఎప్పుడు రమ్మంటాడు అని ఆయన ఆజ్ఞకు ఎదురు చూస్తూనే ఉన్నా. ఈ వ్యయ ప్రయాసలన్నీ అనవసరం, భక్తితో చేసే ఈ హోమియో మందే చాలు అన్నాను. అంతా చకితులయ్యారు. ఆ వెనక 2-3 రోజులలో కెనడా నుంచి వచ్చిన భక్తులు, సోమసుందరం మరికొందరు భక్తులతో వచ్చి ఆ బాధలోనే నన్నేదో చదవమని టేప్ రికార్డ్ చేసుకుని వెళ్లారు. జూన్ 10-11 కల్లా కొంత బాధ తగ్గి బయటకు వెళ్లి కొద్ది దూరం నడవగలిగాను. అప్పుడు ఆర్ వెంకట్రామన్తో, త్వరలో కైలాస యాత్ర చేద్దామనుకున్నానే, ఇదేమి అంటే, కాదు భగవాన్ దయ వల్ల మందు పట్టించింది కనుక అరుణాచల యాత్రకే పంపగలనన్న ధైర్యం వచ్చింది, తప్పక అరుణాచలం వెళతావు అన్నాడు. భగవాన్ కరుణా విలాసమేమో, ఆయన భక్తి యొక్క మహిమాతిశయమేమో, ఏదైతే ఏమి క్రమంగా బాధంతా తగ్గి గడ్డంతా కరిగి మామూలుగా తిరుగుట ఆరంభించాను. బొంబాయిలో రమణ భక్తులు, ఇతరులు ఇదంతా భగవాన్ మహిమే కాని ఇంకొకటి కాదని అభినందించారు. వైద్యంతో ఏమీ లాభం లేదన్న పెద్ద డాక్టర్లంతా విభ్రాంతి చెందారు. సెప్టెంబర్ 17 వరకు బొంబాయిలో ఉండి 17న బంధు సహాయంతో బయలుదేరి 18న విజయవాడ చేరుకున్నాను. అక్కడ 2 నెలలుండి రమణ సదనం ఖాళీ చేసి నవంబర్ 14న మద్రాసు చేరుకుని అచ్చటకు బదిలీ చేయబడిన ఆర్ వెంకట్రామన్ వద్ద మందులు తీసుకుని మా అన్న డిఎస్ శాస్త్రి గారికి భగవాన్ స్మృతులు చూపి నవంబర్ 27 రాత్రికి అరుణాచలం చేరుకుని 28 ఉదయాన ఆశ్రమంలో ఉన్న శ్రీ రమణ భగవానుని సమాధి దర్శనం చేసుకున్నాను. కైలాసం చేరవలసిన ఈ జీవి బొందితో సహా అంటే శరీరంతో సహా భగవాన్ సమాధి సన్నిధిని మోకరించి ప్రణమిల్లి కొంతకాలం ఇక్కడ నివసింపగల మహాభాగ్యం లభించింది. వ్యాధితో పీడింపబడుతూ ఉన్నప్పటికీ భగవాన్ దయా విశేషం వల్ల జ్ఞప్తికి వచ్చి వ్రాసిన
శ్రీరమణ భగవాన్ స్మృతులు క్రమంగా చక్కదిద్ది సాఫీ వ్రాయించి మకర సంక్రమణ మహాపుణ్య కాలంలో సమాధిపై ఉన్న లింగమందు సమావిష్టులై ఉన్న శ్రీరమణ భగవానుని పాదపద్మములకు పూజా కుసుమంగా సమర్పణ చేస్తున్నాను. లోపాలోపములను భగవానుడే చక్కజేయునుగాక. 31/3/1980 తేదీ పూర్ణ ఉదయం నాడు నాగమ్మ రమణ ఐక్యం చెందింది. జయము దురిత దూర సజ్జన మందార, జయము మౌన నిరత జన్మరహిత, జయము రమణమూర్తి సాధు హృద్వశవర్తి, జయము జయము యోగి చక్రవర్తి. మంగళము యోగి హృదయాబ్జ మందిరునకు, మంగళము సచ్చిదానందమయునకెప్పుడు, మంగళము చిత్కళా పూర్ణమహిత కాంతి మండనునకు సదా జయ మంగళంబు. ఓం